బీసీ జనాభా లెక్కలపై ప్రభుత్వం పునఃసర్వే చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయన్న గులాబీ నేత సమానత్వం లేకపోతే మరో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. సర్వే తప్పు, 100% తప్పది. మళ్ళా రీసర్వే చేయాలి. 4 రోజులు పోయినా పర్లేదు. ట్యాబ్లు ఇచ్చేయండి, బాధ్యత ఇవ్వండి. గ్రామంలో అయిపోగానే ఆ గ్రామంలో టోటల్ గా ఈ గ్రామంలో ఇన్ని ఇండ్లున్నాయి, ఇంత జనాభా ఉందని చెప్పి ఆ గ్రామంలో పబ్లికేట్ చేయండి. పంచాయత్ సెక్రటరీకి బాధ్యత ఇవ్వండి, కలెక్టర్లకు బాధ్యత ఇవ్వండి. లేదంటే మీకు చాత కాదంటే డిగ్రీ బీసీ ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి వాళ్ళని స్టూడెంట్స్ ని మేము అప్పీల్ చేస్తాం. అరే బిడ్డ, వారం రోజులు 10 రోజులు మన గురించి కష్టపడదాం, ట్యాబ్లు ఇస్తారు, మీరు సర్వే చేయండి అని మేము సర్వే చేసి మీ నివేదిక ఇస్తాం, మాకు ట్యాబ్లు సప్లై చేయండి. అంతేగాని లేనిపోనివి ఇవన్నీ పెట్టి పంచాయతీ పెట్టి చేస్తే మాత్రం బాగుండదు. ఇది రేపు మీరు చేసే చేష్టాల వల్ల మరొక బీసీ ఉద్యమం వస్తుంది భారతదేశంలో. అది తెలంగాణలోనే స్టార్ట్ అవుతుంది. అనవసరమైన కొట్టాటలు పెట్టించిన వాళ్ళు మీరు అవుతారు. దయచేసి ఎవరి వాటా ఎంతనో వాళ్ళకి ఇవ్వండి.